ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. ఈ మధ్య మనం చూస్తున్నాము, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత ఇజ్రాయెల్, వీళ్ళిద్దరూ కలిసి కూడా ఒక వార్ అన్నది వెయిట్ చేశారు. దే వేజ్ ద వార్ అగెయిన్స్ట్ ద నేషన్ ఆఫ్ ఇరాన్. అమెరికా సడన్ గా ఎందుకు ఇరాన్ అగెయిన్స్ట్ వార్ వెయిట్ చేయాల్సి వచ్చింది, అది కూడా ఇజ్రాయెల్ ని కలుపుకొని? ఎందుకు అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరు కూడా ఇరాన్ పైన వార్ వెయిట్ చేశారు అని మనం వివరాల్లోకి వెళ్తే మాత్రం, ఇది నిన్న మొన్న స్టార్ట్ అయిన వార్ కాదు, లేక ఇది జూన్ లో అమెరికా వచ్చి ఇరాన్ బేసిస్ అన్నిటిని కూడా బాంబింగ్ చేయటం అక్కడి నుంచి స్టార్ట్ అయిన వార్ కాదు. ఇది గత 47 జరిగే వార్ అండి. 1979 లో ఇరాన్ ఏం చేసిందంటే, యుఎస్ ఎంబసీ తెహ్రాన్ లో ఉండింది. తెహ్రాన్ లో ఉన్న యుఎస్ ఎంబసీని ఏం చేశారంటే, ఇరాన్ వాళ్ళు దీన్ని టోటల్ గా సీజ్ చేశారు. సీజ్ చేసి దాంట్లో 52 అమెరికన్స్ ని హాస్టేజెస్ గా తీసుకున్నారు. 1979 లో జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తెహ్రాన్ లో ఉన్న ఈ యుఎస్ ఎంబసీని ఇరాన్ వాళ్ళు ఇమీడియట్ సీజ్ చేసి 52 అమెరికన్స్ ని హాస్టేజెస్ గా తీసుకున్నారు. అయినప్పటికీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఇరాన్ అగేన్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. రిక్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళని ఆ హాస్టేజెస్ ని రిలీజ్ చేయమని చెప్పి. దాని తర్వాత ఈ అమెరికన్స్ ని 444 రోజులు హాస్టేజెస్ కింద పెట్టారండి. ఆ తర్వాత 144 అమెరికన్స్ ని వీళ్ళు, రొనాల్డ్ రీగన్ గారు జిమ్మీ కార్టర్ తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఈ 144 అమెరికన్స్ ని ఇరాన్ హాస్టేజెస్ గా తీసుకుని వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత యుఎస్ ఎంబసీ బీరట్ లో ఉండిందండి. ఆ బీరట్ లో ఉన్నప్పుడు యుఎస్ ఎంబసీని ఇరాన్ వాళ్ళు బాంబింగ్ చేశారు. ఆ బాంబింగ్ లో 63 మంది అమెరికన్స్ చనిపోయారు. 63 అమెరికన్స్ వేర్ కిల్డ్ ఇన్ ద బీరట్ బాంబింగ్స్ ఆన్ ది యుఎస్ ఎంబసీ. బీరట్ లో దేనిపైన బాంబింగ్ చేశారు అంటే, అక్కడ కూడా మళ్ళీ యుఎస్ ఎంబసీ. సో అమెరికాకి ఇరాన్ కి మధ్య ఎనిమిటీ అన్నది నిన్న మొన్న మొదలైంది కాదు. ఇది 1979 నుంచే వస్తుంది. సీరియస్ గా లాస్ట్ 47 years వీళ్ళు వార్ లో ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే గత 12 రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ వార్ అగెయిన్స్ట్ ఇరాన్ జరుగుతుంది. ఇరాన్ కు మద్దతుగా మనం చూస్తున్నాము, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ పవర్ఫుల్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ చైనా. చైనా వచ్చి ఇరాన్ కే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే రష్యా, అది కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నేషన్స్ అండి. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్స్ కలిగిన కంట్రీ వచ్చి రష్యా. చైనా, రష్యా ఇరాన్ కి సపోర్ట్ మద్దతుగా వస్తున్నాయి. ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతుగా వచ్చింది. అమెరికాకి ఇజ్రాయెల్ మద్దతుగా వచ్చి ఒక చిన్న వార్ అయితే గత 12 రోజులుగా నడుస్తోందండి. ఈ 12 రోజుల్లో మనం చూసినట్టయితే, అయతుల్లా సయ్యద్ అలీ ఖొమీనీ, ఎవరైతే సుప్రీం లీడర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఉన్నారో, ఆయన చనిపోయారని వార్తలు వచ్చినాయి. ఆయన స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి ఇజ్రాయెల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద మోస్ట్ ఎమినెంట్ ఇన్ ద వరల్డ్, మొసాద్ అని, మొసాద్ ద్వారా ఇంటెలిజెన్స్ అంతా కూడా సేకరించి అయతుల్లా ఖొమీనీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ బంకర్ లో అయతుల్లా ఖొమీనీ దాక్కున్నాడు అని చెప్పి, ఏ మీటింగ్ వెళ్తున్నాడు అని చెప్పి కూడా ఇవన్నీ కనుక్కొని మొసాద్ ద్వారా ఆపరేటివ్స్ ని ఆల్రెడీ ప్లాన్ చేసి గత కొన్ని ఏళ్లుగా ఇరాన్ లో మొసాద్ స్పైస్ అంతా కూడా ఇజ్రాయెల్ ద్వారా ప్లాన్ చేయబడ్డారని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఈ ప్లాన్ చేయటం వల్లే వీళ్ళంతా కనుక్కొని ఎగ్జాక్ట్లీ అయతుల్లా ఖొమీనీ ఏదైతే ఒక టాప్ లెవెల్ సీక్రెట్ మీటింగ్ కి వెళ్ళారో ఆ పర్టికులర్ ప్లేస్ ని, అంటే పార్లమెంట్ హౌస్ లో ఈయన టాప్ లీడర్స్ తో టాప్ లెవెల్ మీటింగ్, ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు, అక్కడికి వెళ్ళి ఆయన మీటింగ్ లో ఉండగా ఆ మీటింగ్ ని యుఎస్ వాళ్ళు బాంబింగ్ చేసినప్పుడు, ఇజ్రాయెల్ బాంబ్ చేసినప్పుడు, ఆ బాంబింగ్ అటాక్ లో అయతుల్లా సయ్యద్ అలీ ఖొమీనీ చనిపోయారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా రీసెంట్ గా గత 2 రోజులుగా చూస్తే అయతుల్లా ఖొమీనీ చనిపోలేదని చెప్పి కూడా కొత్త వీడియోస్ సర్ఫేస్ అవ్వడం జరుగుతుంది. అయతుల్లా ఖొమీనీ చనిపోయాడు అని చెప్పి ఒక ఫాల్స్ ప్రాపగండా ఇరాన్ గవర్నమెంట్ స్ప్రెడ్ చేసింది. అయతుల్లా తర్వాత అయతుల్లా సయ్యద్ అలీ ఖొమీనీ కుమారుణ్ణి సుప్రీం లీడర్ గా అపాయింట్ చేయడం కూడా, ఇదంతా కూడా ఒక డ్రామా అని చెప్పి కూడా అంటున్నారు. వాస్తవానికి చూస్తే ఈ కొత్త వీడియో సర్ఫేస్ అయింది. దీంట్లో అయతుల్లా ఖొమీనీ వచ్చి
ఆ లీడర్స్ అందరినీ కూడా అడ్రస్ చేసి, ఈ అడ్రస్ లో ఏం చెప్పడం జరుగుతుందంటే, నేను చనిపోలేదు. యుఎస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ, నా ఇన్సైడర్స్ ని ఎవరినైతే ప్లాన్ చేశారో, నేను నమ్మిన బంటుల్ని ఎవరినైతే ప్లాన్ చేశారో, ఎవరినైతే కొనుక్కున్నారో, వాటిల్లో ఒక లేడీ కూడా ఉంది. ఈ లేడీయే కాకుండా ఎంతో మంది లీడర్స్ ని వీళ్ళు యాక్చువల్లీ కొనుక్కొని వాళ్ళ సైడ్ చేసి, వీళ్ళంతా కూడా ఈ అటాక్స్ అన్ని కూడా ప్లాన్ చేశారు. అటాక్సే కాకుండా ఇరాన్ సిటిజన్స్ అందరినీ కూడా హోమిని అగెయిన్స్ట్ యాక్చువల్లీ ఒక ఇంటర్నల్ వార్ వెయిట్ చేయాలని చెప్పి కూడా వీళ్ళందరినీ కూడా డైరెక్ట్ చేశారు అని చెప్పి కూడా ఖోమిని చెప్పడం జరుగుతుంది. సో దీని తాలూకు వేరే వీడియో ఉంది, లింక్ లో యూ కెన్ ఫైండ్ ద వీడియో. ఈ అయతుల్లా ఖోమిని చనిపోయాడని లోకానికి అంతా కూడా తెలియజేయడం ఎందుకు అంటే, ఇంటర్నల్ స్ట్రాటజీ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, వాటిని ముట్ట పెట్టడానికి, వాళ్ళు తప్పు అని చెప్పడానికి, మీ అందరికన్నా మా కంట్రీ చాలా చిన్నదైనప్పటికీ వీఆర్ వెరీ పవర్ఫుల్. ఆ తర్వాత ఇన్సైడర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అప్రూవ్ చేయడానికి ఈ ప్లాన్స్ అని చెప్పి కూడా లేటెస్ట్ గా మనం న్యూస్ లో అయితే చూస్తున్నాము. కానీ ఇరాన్ ఒక చిన్న కంట్రీయే. అమెరికాతో కానీ, ఇండియాతో కానీ, లేదంటే ఇజ్రాయెల్ తో కానీ పోల్చుకుంటే వీళ్ళ న్యూక్లియర్ స్ట్రెంగ్త్, న్యూక్లియర్ వెపన్ స్ట్రెంగ్త్ ఎంత, వీళ్ళకి న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నాయా లేదా, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేదా, అమెరికాతో కంపేర్ చేసుకుంటే అమెరికన్ మిజైల్స్ ఉన్నాయి, చాలా చాలా పవర్ఫుల్ మిజైల్స్ ఉన్నాయి అమెరికాకి. ఈ అమెరికా మిజైల్స్ ని ఇరాన్ మిజైల్స్ తో కంపేర్ చేస్తే, న్యూక్లియర్ వెపన్స్ ని కంపేర్ చేస్తే ఎవరు పవర్ఫుల్, ఎవరిది స్ట్రాటజీ ఎక్కువ అని చెప్పి మనం చూసుకుంటే, ఇరాన్ కి అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్స్ ఉన్నాయి, దాన్ని యూసీఏబీస్ అంటారు. ఇవి చాలా హై స్పీడ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అండి. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇరాన్ వచ్చి 137 మిజైల్స్ అండ్ 209 డ్రోన్స్ ని ఫైర్ చేసింది. ఎక్కడ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వీటన్నిటిలో కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో యుఎస్ బేస్డ్ మిలిటరీ బేసెస్ ని సమకూర్చుకుంది. అంటే అఫ్ కోర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతా కూడా వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాతనే స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి యుఎస్ మిలిటరీ బేసెస్ అన్నిటినీ కూడా వీళ్ళు అక్కడక్కడ అమర్చుకున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇరాన్ పైన అటాక్ చేయడం చాలా ఈజీ కాబట్టి, ఆ అటాక్స్ కి పూనుకోవడానికి ఈ యుఎస్ మిలిటరీ బేసెస్ ని అరేంజ్ చేసుకున్నారు. ఇరాన్ ఏం చేసిందంటే, ఈ యుఎస్ మిలిటరీ బేసెస్ ఇన్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీటిపైన 137 మిజైల్స్ ఫైర్ చేసింది. అదే విధంగా బ్లాస్టింగ్ డ్రోన్స్ 209 డ్రోన్స్ ని కూడా పంపించి ఈ యుఎస్ మిలిటరీ బేసెస్ ని చాలా వరకు డెస్ట్రాయ్ చేయడం జరిగింది. చాలా వరకు అమెరికన్స్ ఈ వార్ లో, ఈ అటాక్స్ లో చనిపోవడం కూడా జరిగింది. యుఎస్ యాక్చువల్లీ ఒక మిలిటరీ క్లాష్ అనేది June 22, 2025 లో ఇనిషియేట్ చేయడం జరిగింది. అసలు ఎక్కడ జరిగిందంటే, గత 47 years గా ఈ ఇరాన్ యాక్చువల్లీ యుఎస్ అగెయిన్స్ట్ అమెరికన్స్ ని హాస్టేజెస్ గా తీసుకోవడం ఇదంతా ఒక వంతు అవుతే, డొనాల్డ్ ట్రంప్ ది అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ అటాక్ ఎప్పుడు చేశాడు ఇరాన్ పైన అంటే June 22, 2025. ఆ రోజు ఏం చేశారంటే, బంకర్ బస్టర్ స్ట్రైక్స్ అని చెప్పి ఒక ఇరాన్ లో ఉన్న బంకర్స్ అన్ని కూడా ఎక్కడెక్కడైతే, ఇది మళ్ళీ చూస్తే చాలా స్ట్రాటజిక్ గా అమెరికన్ ప్రెసిడెంట్ ప్లాన్ చేశారు. ఎందుకంటే అంతకుముందు మనం చూసుకున్నాము, ఒసామా బిన్ లాడెన్ కానీ, లేదంటే ఇరాక్ ప్రెసిడెంట్, వీళ్ళంతా కూడా వెళ్ళి బంకర్స్ లో దాక్కున్నారు. ఈ బంకర్సే వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నా, ఈ బంకర్సే మిజైల్స్ డ్రాప్ చేసిన, బాంబ్స్ వేసిన, ఈ బంకర్స్ లో ప్రొటెక్టివ్ గా ఉంటారు. బంకర్స్ కి ఏం జరగదని చెప్పి మోస్ట్ ఆఫ్ దిస్ ముస్లిం నేషన్స్ బంకర్స్ ని డెవలప్ చేయడం చేసుకున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే, చాలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి అయతుల్లా ఖోమెని దాక్కోవడానికి ఒక స్థావరాలు ఉండకూడదు అని చెప్పి బంకర్ బస్టర్ స్ట్రైక్ అని చేశారు. ఈ బంకర్ బస్టర్ స్ట్రైక్ June 22, 2025 ఇరాన్ లో చేసినప్పుడు 3 places లో చేశారండి. ఒకటి నతాన్స్ అని, ఇంకొకటి ఫర్దో అని, మూడోది ఇస్ఫహాన్ అని. ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది. బంకర్ బస్టర్స్ ని బాంబ్స్ ద్వారా వీటిని ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ది అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన ఏం క్లెయిమ్ చేశారంటే,
న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన మేము 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన మేము అటాక్ చేసాం ఇరాన్ లో. కాబట్టి న్యూక్లియర్ కేపబిలిటీ అన్నది ఇరాన్ కి లేదు. ఇకపై ఇరాన్ అన్న దేశం న్యూక్లియర్ వెపన్స్ వాడుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ 3 ఫెసిలిటీస్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ నటాన్స్ లో, ఫర్దౌలో, ఇస్ఫహాన్ లో, వీటన్నిటిని కూడా మేము డెస్ట్రాయ్ చేశాం. కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ అన్నది ఇరాన్ ఇంకా యూజ్ చేయలేదు. వాళ్ళకి న్యూక్లియర్ కేపబిలిటీ అన్నది లేదు. అది పూర్తిగా మేము డెస్ట్రాయ్ చేశామని చెప్పి కూడా అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. కానీ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇరాన్ కి యుఎస్ కి మధ్య ఒక మైన్యూట్ వార్ స్టార్ట్ అయినప్పటికీ జూన్ 22న, జూన్ 24న ఏం చేశారంటే ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి వచ్చారు. ఇరాన్ తర్వాత అమెరికా కూడా ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని బ్రోకర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సీజ్ ఫైర్ బ్రోకర్ చేసిన తర్వాత కూడా ఒక టెంపరరీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి వచ్చినప్పటికీ కూడా త్రూ ద థర్డ్ నేషన్స్ ఇరాన్ మరలా 2 రోజుల తర్వాత అంటే జూన్ 24న ఇరాన్ ఏం చేసిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లార్జెస్ట్ మిలిటరీ ఎయిర్ బేస్ పైన అటాక్ చేయడం జరిగిందండి. అటాక్ చేసి అక్కడున్న అమెరికన్ ట్రూప్స్ అందరినీ కూడా చాలా వరకు చనిపోయారు. ఈ లార్జెస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిలిటరీ బేస్ వచ్చేసి అది ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉండింది. ఈ మిడిల్ ఈస్ట్ లో ఈ మిలిటరీ బేస్ పైన అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ బ్రోకర్డ్ ఏదైతే సీజ్ ఫైర్ ఉందో అది బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత అప్పటి నుంచి ఆన్ అండ్ ఆఫ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్. డొనాల్డ్ ట్రంప్ దాని తర్వాత జూన్ 24, 2025 తర్వాత ఒక టైం లిమిట్ పెట్టడం జరిగింది ఇరాన్ కి. నో మ్యాటర్ వాట్, మీరు న్యూక్లియర్ వెపన్స్ పైన చేసే రీసెర్చ్ అంతా కూడా ఇమీడియట్ ఆపేయాలి. మీరు న్యూక్లియర్ వెపన్స్ అనేది వాడకూడదు. మీ న్యూక్లియర్ బేసిస్, మీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇమీడియట్ షట్ చేయాలి అని చెప్పి ఇరాన్ కి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అయతుల్లా ఖోమేనీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇరాన్ కి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆయన న్యూక్లియర్ ఫెసిలిటీస్ తో ముందుకెళ్లడం కూడా జరిగింది. దాని తర్వాత మొన్న రీసెంట్ గా చూస్తే లాస్ట్ 12 days వార్లో అయతుల్లా ఖోమేనీ చనిపోయారని చెప్పి కూడా మనకి న్యూస్ వచ్చింది. అయతుల్లా ఖోమేనీ బాడీని తీసుకెళ్లి ఆ కంప్లీట్ బరియల్ అంతా కూడా వీడియోలో బయటపడడం జరిగింది. సో దీని తర్వాత అయతుల్లా ఖోమేనీ చనిపోయిన తర్వాత సుప్రీం లీడర్ ఎవరు అని అంటే రోహతుల్లాని అపాయింట్ చేయడం జరిగింది. అయతుల్లా ఖోమేనీ కుమారుడు. అయతుల్లా చనిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇరాన్ రెజిమ్ ని నడిపేది ఎవరు అంటే ఒక 3-member కౌన్సిల్ అండి. దిస్ 3-member కౌన్సిల్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఎమినెంట్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళు ఇరాన్ నేషన్ కి తాలూకా వీళ్ళే అన్ని డిసైడ్ చేస్తారు. వీళ్ళు డిసైడ్ చేసి అయతుల్లా కుమారుణ్ణి ఇప్పుడు సుప్రీం లీడర్ గా ఎన్నుకోవడం జరిగింది. వార్ అయితే జరుగుతుంది. ఇరాన్ అయితే మళ్ళీ ఇప్పుడు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇరాన్ ఇప్పుడు రీసెంట్ గా 2 days బ్యాక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో యుఎస్ మిలిటరీ బేసిస్ ఏవైతే ఉన్నాయో ఈ మిలిటరీ బేసిస్ అన్నిటిపైన కూడా అటాక్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు 137 మిజైల్స్ అండ్ 209 డ్రోన్స్ అయితే ఫైర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది. వాటిలో కూడా చాలా మంది సివిలియన్స్ యాక్చువల్లీ మరణించారు. మిలిటరీ పర్సనల్ కూడా మరణించారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇరాన్ అయితే బోత్ ఇజ్రాయెల్ కి దాని తర్వాత యుఎస్ కి ఒక స్ట్రాంగ్ అల్టిమేటం అయితే ఇచ్చింది. ఒక స్ట్రాంగ్ రీటాలియేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇరాన్ కి అడిషనల్ పవర్ ఏంటి అంటే చైనా లాంటి దేశాలు కానీ లేదంటే రష్యా లాంటి దేశాలు కానీ ఇరాన్ కి మద్దతుగా రావడం ఒక అంటే ఇట్స్ యాక్చువల్లీ న్యూస్. సో ఇప్పుడు ఏంటి ఈ ఇజ్రాయెల్ తర్వాత అమెరికా వెయిట్ చేసిన వార్ బిట్వీన్ ఇరాన్, చైనా అండ్ రష్యా ఒక చిన్నపాటు వరల్డ్ వార్ జరుగుతుందా? ఒక వరల్డ్ వార్ అనేది మళ్ళీ దీనివల్ల యాక్చువల్లీ ఇనిషియేట్ చేయడం జరుగుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే. లేదంటే
ఏదైనా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వీళ్ళు చేసుకుంటారా? ఎందుకంటే చైనా మామూలు దేశం కాదు. ఇప్పుడు చూసుకుంటే మనం 196 కంట్రీస్ లో చైనా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి. చైనా దగ్గర ఉన్న టెక్నాలజీ వేరే ఏ కంట్రీలో లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ సింగిల్ లేన్, ఎవ్రీ సింగిల్ హౌస్ ఇన్ చైనా ఈజ్ లైక్ ఇండస్ట్రీ. టెక్నాలజీ చూసుకుంటే వరల్డ్ అంతా కూడా చైనీస్ టెక్నాలజీ ఆక్రమించుకుంది. ఒకప్పుడు అమెరికా ఉండేది, ఒకప్పుడు జపాన్ ఉండేది, కానీ ఇప్పుడు చూసుకుంటే వరల్డ్ అంతా కూడా ఆక్యుపై చేసింది అంటే చైనీస్ టెక్నాలజీ. వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ వరల్డ్ లో ఎవరి దగ్గర కూడా లేదని చెప్పుకోవాలి. అదే విధంగా చైనీస్ మిసైల్స్ కానీ, చైనీస్ వెపన్స్ కానీ, చైనీస్ వార్ఫేర్ వెపన్స్ కానీ చూసుకుంటే దే ఆర్ ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ అండ్ దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. అట్లాంటి దేశం ఇప్పుడు ఇరాన్ లాంటి దేశానికి సపోర్ట్ గా వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ వారు ఏం చేస్తారు అన్నది కూడా మనం వేచి చూడాలి. ఈ వార్ ఆగుతుందా లేదంటే వార్ ఇంకా వేజ్ అవుతుందా అన్నది చూసుకోవాలి మనం. ఇరాన్ ఎక్కడైనా తగ్గుతుందా? ఇరాన్ చిన్న దేశమే కావచ్చు, కానీ చైనా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, రష్యా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసుకుంటే యుక్రెయిన్ పైన యాక్చువల్లీ రష్యా వార్ వేజ్ చేసింది. అది గత కొన్ని నెలలుగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5 years గా ఆ వార్ అనేది జరుగుతూనే ఉంది. అమెరికా ఇరాన్ పైన అటాక్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇస్ ఇట్ లీగల్, ఇస్ ఇట్ ఇల్లీగల్ అన్నది ఒక పెద్ద క్వశ్చన్. డొనాల్డ్ ట్రంప్ ఆయన పర్సనల్ గా ఈ డెసిషన్ తీసుకొని తర్వాత ఆయన మిలిటరీ బేసిస్ ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్థాపించుకొని ఇరాన్ పైన అక్కడి నుంచి అటాక్ చేయటం అన్నది ఎంతవరకు లీగల్, ఎంతవరకు హ్యుమానిటేరియన్, ఇంటర్నేషనల్ వార్ లాస్ ఏమంటున్నాయి వీటి మీద? ఇది లీగలా, ఇల్లీగలా అన్నది కూడా ఒక క్వశ్చనే. దాన్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికైతే మనం వేచి చూడాలి. ఇరాన్ పవర్ఫుల్లా లేదంటే ఇజ్రాయెల్ పవర్ఫుల్లా ఆర్ అమెరికా పవర్ఫుల్లా? ఇరాన్ ఈ వార్ గెలవగలుగుతుందా? ఇరాన్ గెలిచే ఆస్కారాలు ఉన్నాయా? ఇరాన్ గెలవగలదా చైనా, రష్యా మద్దతుతో అన్నది ఒక బిగ్ క్వశ్చన్. థ్యాంక్ యూ.